హాయ్ అండి. అందరికి నమస్కారం. మనం పుట్టక ముందే ఈ 5 విషయాలు నిర్ణయించబడతాయి. అవేంటో ఈ వీడియోలో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ లోకంలో జన్మించిన ప్రతి మానవుని విధిరాతలో ఈ 5 విషయాలు పుట్టక ముందే నిర్ణయించబడతాయి. ఈ నిర్ణయించబడిన 5 విషయాలను జన్మించిన తర్వాత మార్చుకోవడం వీలుపడదు. వాటిని అనుభవించి తీరాల్సిందే. మరి అవి వేటిని ఆధారంగా చేసుకుని నిర్ణయించబడతాయి? ఆ 5 విషయాలు ఏమిటో, అవి ఏ విధంగా వేటిని ఆధారంగా చేసుకొని ఆ విధి నిర్ణయిస్తుందో మనం ఈ వీడియోలో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ విషయాలలో మొదటిది, మానవుని జన్మ ఎక్కడ జరగాలి, ఎవరికి బిడ్డగా జన్మించాలి, మనం ఎవరికి జన్మించాలి అనేది మనం జన్మించక ముందే జరుగుతుంది. అంతేకాని మనం పుట్టిన తర్వాత మన తల్లిదండ్రులను సెలెక్ట్ చేసుకోవడం జరగదు కదా. మనమందరం కూడా మన ఇష్ట ప్రకారం జన్మించలేము. అది అసంభవం. అది మన చేతుల్లో లేని విషయం. ఒకవేళ మనకు నచ్చినట్టుగా, నచ్చిన వారికి నచ్చిన ప్రదేశంలో జన్మించే అవకాశమే కనుక మనకు ఉంటే అందరూ కూడా గొప్ప ధనవంతులు, జ్ఞానవంతుల ఇళ్ళలో జన్మిస్తారు, జన్మించాలని అనుకుంటారు కూడా. ఎందుకంటే ఎవరైనా సరే సకల సుఖాలను, భోగ భాగ్యాలను అనుభవించాలని కోరుకుంటారు. కాళ్ళ మీద కాలు వేసుకొని కూర్చున్నా అన్నీ అందుబాటులో ఉండే ఇళ్ళలో పుట్టాలని అనుకుంటారు. కానీ అది అసంభవం. ఆ విధాత మనకు పుట్టుకను నిర్ధారించకముందే మనకు యోగ్యమైన స్థానంలో మన జన్మను నిర్ణయిస్తాడు. ఆ విధాత కూడా మనం పూర్వజన్మలో చేసిన కర్మఫలాలను ఆధారంగా చేసుకొని మనం ఎక్కడ జన్మించాలి అనే విషయాన్ని నిర్ణయిస్తాడు. మన విధిరాతకు మనం చేసిన కర్మకు సంబంధం ఉంటుంది. మనం చేసిన కర్మల ఆధారంగానే మన భవిష్యత్తు కూడా ఆధారపడి ఉంటుందంట. మనం అనుభవించే కష్ట సుఖాలు అన్నీ మన కర్మానుసారం అని గీతలో శ్రీకృష్ణుడు చెప్పాడు. అలాగే ఇక రెండో విషయం ఏమిటంటే మన వివాహం ఎప్పుడు, ఎలా, ఎవరితో జరగాలనేది విధిరాతలో ముందుగానే నిర్ణయించబడి ఉంటుంది. దాని ప్రకారమే మనకి వివాహం జరుగుతుంది. ఒక్కోసారి మనం ఒకరిని వివాహం చేసుకోవాలని అనుకుంటూ ఉంటాం. కానీ అనుకోని కారణాల వలన మనం కోరుకున్న వారితో వివాహం జరగకుండా వేరే వారితో వివాహం జరిగిపోతుంది. ఇదంతా కూడా ముందే నిర్ణయించబడ్డ విధిరాత. అందుకే మన పెద్దలు అంటూ ఉంటారు, నీకు ఎవరితో రాసి పెట్టుందో, నీ తలరాతలో ఏది రాసి ఉందో అదే జరుగుతుంది అని. అలాగే కొందరికి అసలు వివాహమే జరగదు. ఇది కూడా వారి విధిరాత, వారు చేసుకున్న పూర్వజన్మలోని కర్మఫలితం మాత్రమే. ఇక మూడవది, మానవుని వద్ద ఎంత ధనం ఉండాలి, అతను ధనవంతిగా బ్రతకాలా లేక పేదవానిగా బ్రతకాలా? ఆ విధాత మనము జన్మించకముందే నిర్ణయించేస్తారు. మనమందరం కూడా ఏదో ఒక పనిని చేస్తూ ఉంటాం. అందరూ కూడా ధనవంతులు కావాలని కోరుకుంటారు. కానీ కొందరికి మాత్రమే తొందరగా అదృష్టం వరిస్తుంది. మరి కొంతమందికి ఆలస్యంగా అదృష్టం కలిసి వస్తుంది. ఇంకొంతమందికి మనం చూస్తూ ఉండగానే కటిక పేదరికం నుండి చాలా ధనవంతులుగా మారిపోతారు. కొంతమంది పని చేసినా పేదవాడిగానే మిగిలిపోతారు. ఇంకా కొంతమంది ఏ పని చేయకపోయినా గుప్త నిధులు దొరికి ధనవంతులు అవుతారు. మరికొందరికి వారి వారసత్వంగా ధనం ప్రాప్తిస్తుంది. సమయచక్రం మారినప్పుడు కోటీశ్వరుడు పేదవాడుగాను, పేదవాడు కోటీశ్వరుడుగాను అవుతాడు. ఇదంతా కూడా మనం జన్మించకముందే నిర్ణయించబడుతుంది. ఇక నాలుగవది, మానవుడు ఎంత బుద్ధిమంతుడు, ఎంత జ్ఞానవంతుడు కావాలనేది, ఎవరికి ఎంత జ్ఞానాన్ని ప్రసాదించాలి అనే విషయం కూడా ముందే నిర్ణయించబడుతుంది. ఒక గురువు తన శిష్యులందరికీ సమానంగానే విద్యను చెప్తాడు. కానీ కొందరు శిష్యులు తొందరగా విద్యను నేర్చుకుంటారు, భవిష్యత్తులో ఉన్నత స్థాయిలో ఉంటారు. కొందరు శిష్యులు విద్యను తొందరగా నేర్చుకోలేరు, ఇక్కడే ఆగిపోతారు. ఆ విధాత అందరినీ ఒకేలా నిర్ణయించారు. కళ్ళు, ముక్కు, చెవులు ఆలోచించడానికి మెదడును కూడా ఇచ్చారు. కానీ ఈ లోకంలో కొందరు మాత్రమే బుద్ధిమంతులు, ఇంకొందరు మందమంతులు, కొందరు తెలివి తక్కువ వారుగాను ఉన్నారు. మరి అందరూ ఎందుకు ఒకే విధంగా లేరు? అలాగే ఒకే విధంగా ఆలోచించలేకపోతున్నారు. ఇదంతా కూడా మనం జన్మించకముందే నిర్ణయించబడింది. ఇక ఐదవది, మానవుడి మృత్యువు ఎప్పుడు, ఎక్కడ, ఏ వయసులో, ఎలా జరగాలి అనేది కూడా, మృత్యువు కూడా మనం జన్మించకముందే మన విధిరాతలో నిర్ణయించబడి ఉంటుంది. దానిని ఎవరూ తప్పించలేరు. అందుకే కొందరికి చిన్న వయసులోనే అకాల మృత్యువు సంభవిస్తుంది. మరికొంతమంది రోగాలతో పీడింపబడి మరణిస్తారు. మరికొంతమంది వేరే వాళ్ళ చేతిలో మరణిస్తారు. అందుకే మన పుట్టుక, చావు ఇవి రెండు మన చేతిలో లేవు, మిగతాదంతా మన చేతిలోనే అని అంటారు. ఇదంతా కూడా మనం జన్మించకముందే నిర్ణయించబడి ఉంటుంది. విన్నారు కదా ఫ్రెండ్స్. ఇప్పుడు చెప్పిన ఈ 5 విషయాలు కూడా మనం పూర్వజన్మలో చేసిన కర్మల ఆధారంగానే నిర్ణయించబడతాయి. దీనినే కర్మ ఫలితం అంటారు. మనం చేసే ప్రతి కర్మ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. ఒక వ్యక్తి ఈ జన్మలో చేసిన పాపాలకు శిక్ష అనుభవించకపోతే అవి వచ్చే జన్మలో అనుభవించాల్సి
తీరాల్సిందే. కర్మ ఎప్పటికైనా తిరిగి వస్తుంది. అదే కర్మ సిద్ధాంతం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.